హైదరాబాద్లోని గాంధీ భవన్ ఆవరణలో ఏఈ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. భర్తీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మంత్రులు, అధికారులకు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. గాంధీ భవన్ ఎదుట మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. డాక్యుమెంటేషన్ జరిగి 3 నెలలు గడిచినా ఫైనల్ లిస్ట్ రాలేదని, అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వలేదన్నారు. పేపర్ లీకేజీ బాధితుల్లో తాము కూడా ఉన్నామని, ఇప్పటికైనా తమను పట్టించుకోవాలని ఏఈ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మా నోటిఫికేషన్ సెప్టెంబర్ 2022లో వచ్చింది. మా ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి జనవరి 2023లో రాసాము. అండ్ నెక్స్ట్ పేపర్ లీకేజ్ అయింది. సెకండ్ టైం కూడా మే 2023లో రాసాము. ఇప్పటికీ 1 year అవుతుంది. ఫైట్ చేయగా 6 months తర్వాత GRL ఇచ్చారు. ఆ తర్వాత ఫైట్ చేసి కూడా DV మార్చ్లో జరిగింది. ఇప్పటికీ 3 months దాటిందండి. ఇంతవరకు మా నెక్స్ట్ ప్రోగ్రెస్ అనేది లేదు. రిజల్ట్స్లో మాకు ఫైనల్ రిజల్ట్స్ ఇవ్వాలి, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి. ఏ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది పేపర్ లీక్ వల్ల, ఏడబ్ల్యూ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది పేపర్ లీక్ వల్ల. మేము ఏడబ్ల్యూ యాస్పిరెంట్స్ రెండోసారి ఎగ్జామ్ రాస్తాం. మేము టీఎస్పీఎస్సీ అంటే గ్రూప్ 1 ఒకటే కాదు. ఇది మేము ప్రభుత్వాన్ని చెప్పాలనుకుంటున్నాం. ప్లీజ్ మాకు తొందర అపాయింట్మెంట్, ఫైనల్ రిజల్ట్ ఇచ్చి అపాయింట్మెంట్ ఇవ్వాలని మేము సీఎం గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.